సంవత్సరానికి 20,00,000 ప్యాకేజ్ అంటే నెలకి 1,65,000 వస్తే రిచ్ అనుకుంటున్నారు. బట్ రియాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దారండి. ఇయర్లీ ప్యాకేజ్ వచ్చి 20 ల్యాక్స్ ఉంది. మంత్లీ శాలరీ 1,65,000 అవుతుంది. ట్యాక్స్ వచ్చి 35,000 కట్ అవుతుంది. హౌస్ ఈఎంఐ 50,000. మెయింటెనెన్స్ బిల్స్, రీఛార్జెస్, ఓటీటీస్ ఇలాంటి వాటికి 12,000 పక్కన పెట్టుకున్నా. ఫుడ్ అండ్ గ్రోసరీస్కి 10,000 పక్కన పెట్టుకున్నా. బైక్ కానీ లేకపోతే టీవీ కానీ లేకపోతే ఫ్రిడ్జ్ ఇలాంటివి ఏం కొంటాం కదా వాటికి ఈఎంఐస్కి మనం 8,000 పక్కన పెట్టుకున్నాం. మనం పేరెంట్స్కి పంపించాల్సిన మనీ బాధ్యత మందే కాబట్టి 10,000 పక్కన పెట్టుకున్నాం. కిడ్స్ ఎడ్యుకేషన్ కానీ ఎలాంటి వాటికి ఏదైనా యూసేజ్ వచ్చినా వాళ్ళకి ఒక 15,000 పక్కన పెట్టుకున్నాం. అండ్ మెడికల్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్కి 5,000 పక్కన పెట్టుకున్నాం. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీకెండ్ వచ్చేసరికి మనకు కావాలి కాబట్టి 5,000 పక్కన పెట్టుకున్నాం. ఎమర్జెన్సీ ఫండ్ ఏదైనా చెప్పి రాదు, ఏదైనా రిపేర్స్ కానీ ఏమైనా ఉండేసరికి 6,000 పక్కన పెట్టుకున్నాం. నాకు టోటల్ స్పెండింగ్స్ ఎంత వచ్చిందంటే 1,56,000 అవుతుందన్నమాట. సో శాలరీ 1,65,000 వచ్చింది, స్పెండ్స్ 1,56,000 అవుతుంది. సేవింగ్స్ ఎంత ఉంది? 9,000 మాత్రమే ఉంది. 1,65,000 వస్తే 9,000 సేవింగ్స్ ఉన్నాయి. ఎంత చెట్టుకి అంతే గాలన్నట్టు ఎంత శాలరీ వస్తే అంతే ఖర్చు అవుతుంది. లాస్ట్కి మీరు పూర్గానే కనిపిస్తారు.